అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, ఈరోజు శయన ఏకాదశి. పద్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు ఆదివారం, విశాఖ నక్షత్రంలో వస్తోంది. ఈ కారణంగా ఈ ఏకాదశి అత్యంత విశిష్టమైన రోజు. ఈరోజు మంత్రబలం ఎక్కువగా ఉంటుంది. అందరూ కలసి ఓం నమో నారాయణాయ అనే నామాన్ని జపించాలి. హరినామంతో ఈ ఏకాదశిని ఆచరిస్తే అద్భుతమైన పుణ్యఫలం లభిస్తుంది. ఈరోజు ఎంత ఎక్కువగా హరినామం జపిస్తారో అంత ఎక్కువ శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ ఏకాదశికి అశేష శక్తి ఉంటుంది. మన హిందూ ధర్మంలో సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. వాటిలో అత్యంత పవిత్రంగా భావించబడే 2 ఏకాదశులు ఉన్నాయి. ఒకటి ఆషాఢ శుక్ల ఏకాదశి, అంటే ఈరోజు శయన ఏకాదశి. రెండవది మార్గశిర మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి. ఈ 2 ఏకాదశులు ఆచరించినవారికి మొత్తం సంవత్సరంలో 24 ఏకాదశులు ఆచరించినంత పుణ్యఫలం లభిస్తుంది. ఈరోజు కొంతమంది జలం కూడా తీసుకోకుండా నిర్జల ఉపవాసం చేస్తారు. మరికొందరు అల్పాహారం మాత్రమే తీసుకుంటారు. ఇంకొందరు కఠినంగా ఉపవాసం చేస్తారు. అయితే చిన్నవారు, గర్భిణీ స్త్రీలు, రోగపీడితులు, ఇటువంటి వయసైనవారు వీటిని ఆచరించరు. అంటే ఎటువంటి వారు అంటే వయస్సు అయిన వారు కూడా వీటిని ఆచరిస్తారు. అయితే అనారోగ్యంతో ఉన్నవారు వీటిని ఆచరించకూడదు. అంటే మరీ చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు ఆచరించరాదు. గర్భిణీ స్త్రీలు ఏ కారణానికి కూడా ఆచరించకూడదు. మిగతా వారంతా ఆచరించొచ్చు. అంటే ఆహారము, నీరు లేకుండా ఉండరాదు అని అర్థం. అల్పాహారం అంటే ప్రత్యేకంగా మనము ఒకటి ఆలోచించాలి. ఉపవాసము అంటే ప్రత్యేకంగా భగవంతుని కోసమే ఈరోజు నేను జీవిస్తున్నాను అని. అంటే అన్ని కార్యాలు వదిలేసి కేవలం భగవంతుని నామస్మరణతోనే మనం ఉండాలి అని అర్థం. కాబట్టి ఇక ఈరోజు అందరూ కూడా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపించి ఆ నారాయణుడి అనుగ్రహం, అంటే హరి అనుగ్రహం పొందుతూ ఈ ఒక్క ఏకాదశికి ఎటువంటి పుణ్యఫలమంటే ఈ ఏకాదశి ఆచరిస్తే శత అశ్వమేధ యాగాలని ఆచరించిన ఫలం ప్రాప్తిస్తుంది. కాబట్టి దీని గురించి తెలుసుకుందాం. ముందుగా అష్టాక్షరి మంత్రంతో ఈరోజు మంత్ర బలాన్ని పొందుదాం. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని నామాన్ని జపించండి. మహావిష్ణు అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది. ఇక ఈరోజు మంచి మాట. జీవితంలో ఎన్నో చూసి ఉంటాం. ఎన్నో క్షేత్రాలకి వెళ్ళుంటాం. ఎన్నో పుణ్యక్షేత్రాలు, ఎన్నో అనుభవాలు, ఎన్నెన్నో చూసుంటాం. అయినప్పటికీ కూడా మనము మన పరిస్థితుల గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాం. కాని ఇతరుల పరిస్థితులను అర్థం చేసుకుంటే మన పరిస్థితులు చాలా చిన్నవిగా అనిపిస్తాయి. ఎప్పుడైనా ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు, లేదా పక్కింటికి వెళ్ళినప్పుడు, లేదా మీ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వాళ్లపై, అలాగే వాళ్ల శరీరంపై బంగారం ఉంది అనుకోండి. అప్పుడు మీరు ఏమనుకుంటారు? వాళ్ల దగ్గర ఎంత బంగారం ఉందో మన దగ్గర ఇంతే ఉంది అనుకుంటారు. ఏదో బంధువుల ఇంటికి గృహప్రవేశానికి వెళ్లారు అనుకోండి. వాళ్లు పెద్ద భవనాన్ని నిర్మాణం చేసి ఉంటే, ఒక పెద్ద ఇంటిని కట్టుకుంటే వీళ్లంది ఎంత పెద్ద ఇల్లు అనుకుంటారు. అలా అనుకున్నప్పుడు మన ఇల్లు చాలా చిన్నదిగా అనిపిస్తూ ఉంటుంది. అవును కదా. ఒక సంతోషాన్ని చూస్తుంటే అయ్యేవాళ్లు చాలా సంతోషంగా ఉన్నారు, మనకెందుకు ఈ కష్టాలు అనుకుంటారు. ఇంకొందరైతే మరీ దారుణంగా అంటుంటారు. వాళ్లు ఎన్ని పాపాలు చేసినా, ఏం చేసినా, ఎంత మోసం చేసినా వాళ్లంతా బాగానే ఉంటారు. మాకే ఎందుకు ఇలా అయిపోయింది అని కూడా అంటుంటారు. అయితే ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. మీరు మీకన్నా పెద్దవాళ్లని, మీకన్నా గొప్పవాళ్లని చూసి వారిని ఉదాహరణగా తీసుకుంటున్నారు. కాని మీకన్నా కింద స్థాయిలో ఉన్న వాళ్ల గురించి కూడా అవగాహన పెంచుకోండి. వాళ్ల గురించి ఆలోచించండి. వాళ్ల పెద్ద ఇల్లు ఉందని మీరు బాధపడుతున్నారు కదా. అదే ఇల్లు లేనివారు ఎంతమంది ఉన్నారు అని ఆలోచించండి. వాళ్లు బంగారం, నగలు వేసుకుని తిరుగుతున్నారు అనుకుంటున్నారు కదా. కాని చెవి పోగు కూడా లేనివాళ్లు ఎంతో మంది ఉన్నారు. అది గమనించాలి. అందుకే జీవితంలో మనకన్నా గొప్ప వాడిని చూసి మనం బాధపడే దానికన్నా, మనకంటే కింద వాడిని చూసి వాళ్లకన్నా మనం బాగున్నాము అని సంతోషపడడం ఎవరిలో అయితే ఉంటుందో, తృప్తి అనేది ఎవరిలో ఉంటుందో వాళ్లు ఎప్పుడూ కూడా సంతోషంగా,
ప్రశాంతంగా తృప్తి జీవితాన్ని బతుకుతూ ఉంటారు. ఈ గుణం ఎవరిలో లేకపోతే వాళ్లకు తృప్తి ఉండదు. ఇదే ఈరోజు మంచి మాట. ఇక ఈరోజు ఏకాదశి. అత్యంత విశేషమైనటువంటి రోజు. పద్మక్క ఏకాదశి, శయన ఏకాదశి. ఈ శయన ఏకాదశి నుండి చతుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది. ఇది ఎవరు ఆచరిస్తారు అంటే సాధువులు, సత్పురుషులు, సన్యాసత్వాన్ని స్వీకరించినవారు. ఈ 4 మాసాలు ఎక్కడైనా ఒకే చోట ఉంటూ, ధ్యానం చేస్తూ, ఇతరులకి, భక్తులకి హితబోధ చేస్తూ ఉంటారని చెప్పబడింది. ఎందుకు అంటే ఈ సాధువులు, సత్పురుషులు, సన్యాసులు పూర్వంలో ఒక ఊరు నుండి మరొక ఊరికి వెళ్లేవారు. ఇటువంటి సమయంలో కొత్తగా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు వ్యవసాయ ప్రారంభ కాలం. విత్తనాలు వేసి, భూమిని బలవంతంగా సిద్ధం చేసి, దాంట్లో వేసి, వర్షాల కోసం ఎదురు చూస్తుంటాం. ఈ సమయంలో భూమిలో నుండి కొత్త కొత్త పురుగులు ఉద్భవించడం, భూమిలో ఉత్పత్తి అయ్యే సర్పజాతులు కావచ్చు, లేదా వేరే ఏమైనా కూడా అధికంగా ఉత్పత్తి అవుతాయి. ఈ సమయంలో మనమందరం అడవుల నుండి ఇంకో అడవులకు వెళ్తూ ఉంటే, మన కాళ్ల కింద నడుస్తూ ఉంటే ఏవైనా చనిపోతే, అదే విధంగా ఇంకో ఊరి నుండి ఇంకో ఊరికి వెళ్తూ ఉంటాం. ఆ సమయంలో ఎటువంటి వాటి అయినా అంటే మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఏదైనా విషపూరితమైన చిన్న చిన్న పురుగులు అలాంటివి ఉంటాయి కదా. వాటిని మనం తాకడమో లేదా అటు నుండి మనకు ఏదైనా ఆపదలు జరగొచ్చు. మరియు వాళ్ల ఊరి నుండి ఈ ఊరికి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్లతో పాటు జనాలు కూడా ఉంటారు. శిష్యులు కూడా వాళ్లకి ఉంటారు. ఏదైనా ఆపదలు వస్తాయేమో అనే ఒక దృష్టితో, ఒక సైంటిఫిక్ రీజన్తో ఈ ఒక చాతుర్మాస వ్రతాన్ని ఒకే చోట పెట్టి అక్కడే వ్రతాలను చేయించేవారు. హితవచనాలను చేయించేవారు. అలా ఒకే చోట ఉండిపోయేవారు. ఎందుకు అంటే మనం నడుస్తూ ఉంటే ఒక పురుగు కూడా దానికి ఏమీ హాని కలగకూడదు అనే ఒక అద్భుతమైన నమ్మకం ఉండేది ఆ కాలంలో. కాని ఈ కాలంలో ఏం జరుగుతోంది అంటే ఏం చేస్తూనే ఉంటాం. ఒక పురుగుకే కాకూడదు అనేది పక్కన పెట్టి మనుషుల్ని తొక్కేసుకునే కాలం వచ్చేసింది. పురుగుల్ని ఇంకా తొక్కకుండా ఉంటారా? అటువంటి పరిస్థితి. కాని మన సాంప్రదాయం ఎంత గొప్పదో, వాళ్ల నుండి నేర్చుకోవాల్సినవి ఎన్ని ఉన్నాయో అవి గుర్తుంచుకొని ఆలోచించాలి. అందుకే ఇటువంటి విషయాలు ఎన్నో కనుమరుగైపోతున్నాయి ఈ కాలంలో. అవన్నీ కూడా మనం అప్పుడప్పుడు తలుచుకుంటూ ఉండాలి. అంటే గుర్తు చేసుకుంటూ ఉండాలి. పుస్తకాలు, గ్రంథాలు ఈ కాలంలో ఏదైనా కావాలి అంటే మొబైల్ తీసుకో, చెక్ చేసుకో. కాని దాంట్లో ఎవరు రాస్తున్నారు అనేది మనకు తెలియదు. ఎవరో ఏదో ఒకటి చెప్తారు, అదే నిజం అనుకుని నమ్మేస్తూ ఉంటారు. అయితే ఒక శ్లోకంలో త్రిదండి త్రిదండి అని ఉంటుంది. అంటే ఏంటంటే 3 నాడులను జయించినవారు అన్న అర్థం. ఇదా పింగళి, సుషుమ్నస్ ఈ నాడులను జాగ్రత్తగా నియంత్రించుకున్న అద్భుతమైన వ్యక్తులు అని అర్థం. దానికి ఇంకొక రకంగా చెప్తూ ఉంటారు. అలా ఏదైనా చేస్తూ అది నమ్మి చేయడం కాకుండా అసలు దాని వెనుక ఉన్నది ఏంటి అనే దానిని తెలుసుకోవాలి. దానిలో ఉన్న అర్హత ఏంటి అనేది తెలుసుకోవాలి. అలాగే ప్రతి విషయానికి వెనుక అంతరార్థం ఎంతో ఉంటుంది. మనం తెలుసుకోవాల్సింది అదే. అంతేకాదు ఈ చాతుర్మాస్య వ్రత ప్రారంభమైన తర్వాత ఈరోజు నుండి మహావిష్ణువు శయన గృహానికి వెళ్తాడు. అంటే యోగనిద్ర. భగవంతుడు నిద్రపోతాడు. యోగనిద్ర. మనకి 365 రోజులు ఒక సంవత్సరమైతే భగవంతునికి ఈ ఒక సంవత్సరంలో ఒక్కరోజు లెక్క. దాంట్లో ఉత్తరాయణం మొత్తం పగలు, దక్షిణాయనం మొత్తం రాత్రి. దేవతలకి అలా ఉంటుంది. అందువలన ఈ సందర్భాన్ని శయనోత్సవం అంటారు. అంటే ఈరోజు మహావిష్ణువు ఏం చేస్తారు అంటే యోగనిద్రకి వెళ్తారు. అటువంటిదే ఈ ఒక ఏకాదశి. అందువలన ఈరోజు ఎవరైతే భగవంతుడు యోగనిద్ర పోకముందు చిన్నపిల్లల్ని మనం ఎలా చూసుకుంటామో అలానే స్వామివారిని భావించాలి. మనము చిన్న పిల్లల్ని నిద్రపుచ్చే ముందు వాళ్ని ముద్దుగా చూసుకుంటాం కదా. లాల్ ఇస్తాం, జోలపాట పాడతాం, సంగీతం చెబుతాం. చక్కగా నిద్రపోవడానికి అన్ని విధాలుగా తల్లిదండ్రుల ప్రేమ చూపుతాం. అలాగే ఈరోజు మహావిష్ణువుని యోగనిద్రకి పంపించడానికి మనము కూడా ఆ స్వామిని చిన్న పిల్లలలాగా భావించి ఆప్యాయంగా, ముద్దుగా, భక్తితో పూజించాలి. అంటే భగవంతుణ్ణి కూడా చిన్నపిల్లలాగా ట్రీట్ చేయాలి. ముద్దుగా పూజించాలి. అప్పుడు ఆ భగవంతుడు కూడా మన కోరికలన్నింటినీ తీరుస్తాడు అని అర్థం. ఇంత గొప్పదైన ఏకాదశి ఈరోజు పద్మ ఏకాదశి.
సైన ఏకాదశి. కాబట్టి ఈ ఏకాదశిని తప్పక ఆచరించండి. ఇక రేపు సోమవారం. నక్షత్రం. ఇది విశేషంగా శశి మంగళ యోగంగా ఉంటుంది. రేపు ఉదయాన్నే తలస్నానం చేసుకొని దగ్గరలో శివాలయముంటే అక్కడికి వెళ్ళి బిల్వదళాలు సమర్పించి 2 నెయ్యి దీపాలు వెలిగించండి. రేపు మహా నక్షత్రం కావడం వలన ఈ ఒక్క పనిని మీరు ఆచరిస్తే మీకు ఏదైనా సంకల్పముంది, ఆ సంకల్పంలో విఘ్నాలు ఎక్కువగా వస్తున్నాయనిపిస్తే లేదా డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటే ఏది ప్రయత్నిస్తున్నా ఏం జరగట్లేదని అనిపిస్తే అలాంటివారు రేపు బిల్వార్చన చేసి 2 నెయ్యిని పాలలో కలిపి దీపం వెలిగించండి. ఆ దీపారాధన అనంతరం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఇలా చేసినవాళ్లకు ఖచ్చితంగా త్వరలోనే ఎటువంటి విఘ్నాలు లేకుండా మీ పని పూర్తవుతుంది. దేవాలయానికి వెళ్లే అవకాశం లేనివారు ఇంట్లోనే దీన్ని ఆచరించండి. తప్పకుండా మీ సంకల్పం సిద్ధించడమే కాకుండా దివ్యమైన యోగక్షేమం కూడా లభిస్తుంది. ఇక ఈరోజు సాయంత్రం కూడా చాలా విశేషమైనది. ఈ రోజు ఆదివారం. ఈ రోజు గోధుమ పిండితో 2 ప్రమిదలు తయారుచేసి అవి మహావిష్ణువు సన్నిధిలో పెట్టి దీపం వెలిగించాలి. తర్వాత భగవంతుని ముందు తులసి అర్చన చేయాలి. ఆ తరువాత మీరు సూర్యాష్టకం పారాయణం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ఆరోగ్యంతో పాటు ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఏదైనా అవకాశం రావడం జరుగుతుంది. లేదా ట్రాన్స్ఫర్, పెండింగ్లో ఉన్న విషయాలు త్వరగా పూర్తవుతాయి. ప్రభుత్వం నుండి రావాల్సిన డబ్బు లేదా సహాయాలు వాటిల్లో కూడా మీరు విజయం పొందగలుగుతారు. ఉద్యోగం లేనివారు లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ పూజను ఆచరించవచ్చు. ఇది దివ్యమైన యోగక్షేమం. తప్పక ఆచరించండి. నమస్తే. ధన్యవాదములు.